హలో అందరికీ నమస్కారం. ఐ హోప్ ద ఆడియో ఇస్ విజిబుల్. ఈరోజు Feb 15th మా మమ్మీ పుట్టినరోజు. అసలు జనవరి వస్తే ఇప్పుడు పండుగలతో పాటు మా మమ్మీ సెలబ్రేషన్స్ కూడా ఎక్కువైపోయాయి. మా మమ్మీ యాక్చువల్ డెత్ డే రిపబ్లిక్ డే, కానీ అది వసంత పంచమి అవ్వడం వలన ఎవ్రీ ఇయర్ వసంత పంచమి ఏ రోజు వస్తే అది ఆ రోజు మళ్ళీ సెలబ్రేట్ చేసుకోవాలి. సో Jan 26 సెలబ్రేట్ చేసుకుంటాము. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ వసంత పంచమి Feb 2 వచ్చింది, Feb 2 సెలబ్రేట్ చేసుకున్నాము. మళ్ళీ మమ్మీ పుట్టినరోజు Feb 15th, సో Feb 15th కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. సో నాన్ స్టాప్ బ్యాక్ టు బ్యాక్ 3 times Jan to Feb. ఐఎమ్ వెరీ బిజీ బికాస్ ఆఫ్ ఆల్ దిస్ కార్యక్రమాలు. అండ్ ఈ మంత్ అయితే కుంభమేళా కూడా ఉంది. సో రేపు నేను కుంభమేళా వెళ్తున్నాను. సో ఇట్స్ లాడ్ హెక్టిక్, లాడ్ ఆఫ్ థింగ్స్ ఆల్ ప్లాన్ టుగెదర్. సో అండ్ ఆల్సో నేను ఎప్పటి నుంచో నా మొక్కు నేను మర్చిపోయాను కూడా. మా పంతులు గుర్తు చేశారు, మా తల్లి గుడిలో నాకు మొక్కు ఉందని. సో ఈరోజు వెళ్ళి మమ్మీ పుట్టినరోజు నాడు నా మొక్కు తీర్చేసుకొని, ఇట్స్ మై ఫస్ట్ టైం. ఎంత ప్లాన్ చేసుకున్నా కూడా చిన్నగా లేట్ అయింది. నేను త్వరగానే లేసాను, బట్ స్టిల్ లేట్ అయింది. అండ్ నూనె, ఏ నూనె పడితే ఆ నూనె వాడితే రిఫైన్డ్ ఆయిల్ అసలు వాడకూడదు. దే సో మెనీ రీజన్స్. అంత రిఫైన్డ్ ఆయిల్ మన బ్లడ్ని థిక్ చేసేస్తుంది. అది థిక్ అవుతే మనకి హార్ట్ వస్తాయి. సో నేను పెట్టే భోజనాలు రిఫైన్డ్ ఆయిల్ కాకూడదని నేనే 15 liters కోల్డ్ ప్రెస్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఆర్ గ్రౌండ్ నట్ ఆయిల్ గుర్తులేదు, అది తీసుకున్నాను. అండ్ 2 kilos ఘీ తీసుకున్నాను. ఇవి నా దగ్గర ఉన్నాయి. అండ్ భోజనాలు స్టార్ట్ అవ్వడానికి అక్కడ వాళ్ళు నూనె కోసం వెయిట్ చేస్తున్నారు. ఇట్స్ గెటింగ్ లేట్. అండ్ ఏదైనా పని చేయాలంటే మనకి డెఫినెట్లీ మన ఫ్యామిలీ, మన చుట్టుపక్కల మిత్రుల సహాయం ఉంటేనే మనకి అందులో 100% వీ కెన్ గివ్ ఎఫర్ట్స్. ఈరోజు నాకన్నా ముందే లేసి మా కృష్ణ పొద్దున్నే మేకను తెచ్చి ఆ పెద్దమ్మ తల్లి గుడిలో స్లాట్ బుక్ చేసి, వాళ్ళ అమ్మ అమరావతి ఆంటీ ఈస్ మేకింగ్ పన్నీర్ బిర్యానీ ఫర్ ఎవ్రీబడి. సో వీళ్ళ కుటుంబ సహాయం నాకు దొరకటం నేను జన్మలా చేసుకున్న పుణ్యం. అండ్ ఆల్సో వీ హ్యావ్ అవర్ అనుష్ హూ ఇస్ హెల్పింగ్ అస్ డ్రైవ్. భోజనాలు సేల్ అవ్వకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి అతనే భోజనాలు ఫినిష్ చేయబోతున్నాడు. సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్. వీళ్ళందరి హెల్ప్తో నేను అనుకున్నది చేయగలుగుతున్నాను. మనం ఒక్కరిమే ఏమి చేయలేమండి. చాలా మంది ఇండిపెండెంట్, లెట్స్ డూ దాట్, లెట్స్ డూ దిస్ అంటారు. కానీ మనం చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచే ఒక 3-4 people హెల్ప్ ఉంటుంది. అమ్మమ్మ చూసుకునేది, మమ్మీ చూసుకునేది, డాడీ చూసుకుంటారు. అలా మనం ఏదైనా చేయాలన్నా కూడా ఒక 4-5 చేతులు పడితేనే అది ఆ పని చాలా అద్భుతంగా అవుతుంది. నువ్వు సోలోగా ఏం చేయలేవు. సో నేనేమన్నా సాధించినా, మీరేమన్నా సాధించినా అది మీ హెల్ప్ చేసే వాళ్ళ కూడా, జస్ట్ నాట్ బికాస్ ఆఫ్ యూ, బికాస్ ఆఫ్ ఎవ్రీబడి యూఆర్ అచీవింగ్ ఇట్. సో బీ గ్రేట్ఫుల్, బీ థ్యాంక్ఫుల్. ఐ హోప్ చాలా మందిని లాస్ట్ మినిట్ పిలవడం వల్ల ఐ డోంట్ నో ఇఫ్ దే కెన్ మేక్ ఇట్. పిలిచాను. వచ్చిన అతిథులకి వాళ్ళలో అమ్మవారిని చూసి, వాళ్ళలో అయ్యవారిని చూసి, వాళ్ళకి మంచిగా సర్వ్ చేసి ఐ హోప్ టు గెట్ దేర్ బ్లెస్సింగ్స్. సో ఈరోజు వ్లాగ్ పెద్దమ్మ గుడిలో భోజనాల గురించి. సో నాతో పాటు మీరు రండి, చూడండి, మొక్కు తీర్చడం, అతిథులని ఆహ్వానించి వాళ్ళకి భోజనాలు పెట్టడం అండ్ ఆల్ ఆఫ్ దాట్. హోప్ యుల్ హ్యావ్ ఫన్ వాచింగ్ ద వ్లాగ్. నీలంటే భయం. అయ్యో మేక, ఐఎమ్ సో సారీ. పెద్దమ్మ దగ్గరికి వెళ్తున్నాం. జయ భవానీ, జయ భవానీ, జయ భవానీ. తీసి దండం పెట్టుకుని కొట్టేసి ఇలా వచ్చి మొట్టు పట్టుకున్నారా, పొట్టు పెట్టుకున్నారు. Divine
ఇంటర్వెన్షన్ అసలు అమ్మవారు అక్కడ బ్లెస్సింగ్స్ ఇచ్చి అది మేక వణికితేనే దాన్ని కొయ్యాలి. కొంచెం టైం తీసుకుంది 10 minutes. అసలు అమ్మవారు వచ్చింది గుండె ఇట్స్ లైక్ మ్యాజికల్ అండ్ దానమ్మట అదే ఉరుక్కుంటూ వెళ్ళిపోతుంది మేక బలికి. చూడండి మీరు, ప్లీజ్ టేక్ అ జూమ్. అది ఉరుక్కుంటూ వెళ్తుంది. జూమ్ ఇట్, గో ఫ్రెండ్. సో వాట్ ఏ డివైన్ ఇంటర్వెన్షన్. నేను కొంచెం ఫస్ట్ బాధపడుతూ ఇస్తున్నాను కానీ అమ్మవారు టుక్ దాట్. పెద్దమ్మ యువర్ దేర్, యువర్ గ్రేట్. ఎవ్రీ మినిట్ ఐ ఫెల్ట్ యూ. కాంట్ వెయిట్ భోజనాలు రెడీ అయ్యి అందరికి వడ్డించడానికి. అవును, దానికి అది ఒప్పుకోదు కదా, దానికి తెలిసిపోతుంది. అదే మనోడు అంట, అది నన్ను లాక్కెళ్ళిపోతుంది. మనోడు నవ్వు తెచ్చిపోడు. అయ్యో అనుష్ అదే ఉన్నారు మేక తెప్పి. నాకు వాళ్ళు వస్తున్నారు, కటింగ్ వాళ్ళు రామని ఫోన్ చేసి. మీరు అక్కడికి వెళ్ళండి, మేక లేదా కటింగ్ వాళ్ళు వస్తున్నారు. మీరు వాళ్ళని కనుక్కొని ఏం వండుతున్నారో ఆ డిషెస్ కూడా రికార్డ్ చేయండి. మటన్ బిర్యానీ చేస్తున్నారు, చికెన్ ఫ్రై, కుర్బానీగా మిఠా, సాంబార్, వెండి ఫ్రై, వైట్ రైస్, కాజు రైస్, పన్నీర్ బిర్యానీ, సలాడ్, రోస్ట్ చికెన్, ఇంకా బగారా రైస్, సాంబార్. వెజ్ ఐటమ్స్ అన్నీ రెడీ. పన్నీర్ దేనికోసం కట్టలు రెడీ అయితే బాయిల్ అవుతుంది లేటు. ఆల్రెడీ నేను స్మూత్నెస్ నచ్చగా కరెక్ట్గా 14 కిలో దిగినట్టు అంతే వచ్చేది. అదే ఇందులో సగం అది సగం అంటే ముందే అనుకుంటారా? నాకు తెలిసిపోతుంది సార్. మీ అమ్మోళ్ళు ఇచ్చేస్తారు కదా, దాని సంథింగ్ చెప్పేస్తారు. ఎన్ని రోజులు వేసుకుంటారు మాల? 21 ఉండొచ్చు. 21 అయితే ఎక్కడికైనా వెళ్ళాలా? తెలీదు. మంత్రాలు 250 కిలోమీటర్లు కర్ణాటక. దర్శనానికి వెళ్ళి ఉంటున్నారు. హలో పవన్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. హలో అండి, బాగున్నారా? Oh, nice. She's a kid of so many people. మమ్మీ ఫ్రెండ్ నా బ్లాగ్, మై ఫ్రెండ్ షాలి. కొబ్బరికాయ కొట్టించండి. పెట్టిన తర్వాత పెట్టాను. ఇక్కడ పెట్టండి. పెట్టేసి కొబ్బరికాయ మీరు ఇంకొకరు ఎవరు కొట్టించండి. మా చెల్లి వచ్చాక కొట్టచ్చా? మీరు కొట్టేసుకోండి. పెట్టేస్తాను. సరే, మా అమ్మ కొడుతుంది. ఆవిడ వచ్చి ఆవిడ కొట్టమనండి. ఇక్కడ కొట్టినా కొట్టండి. మీరు ఏమనుకుంటారు కొట్టండి. ఇల్లు బాగా ఇల్లు బాగా మంచిదే, బాగుంది కదా, చాలా మంచిగానే పోయింది. Thank you so much for coming. It was Mummy's birthday kuda. I'm so glad her soul has pushed you to come here. పాపకి హాయ్ చెప్పానని చెప్పు.
చెల్లొచ్చిందా? వస్తుంది. గుర్తుపట్టింది. అమ్మమ్మ తెలుసా? అమ్మమ్మ చిట్టి అంటే గుర్తుందా? మా అమ్మమ్మ చూసారు లేదా? లేదు లేదు లేదు. ఇంకా ఎవరు లేరు మిమ్మల్ని గుర్తు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. మా చెల్లి వస్తుంది. గుడ్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇలా కలవాల్సి వచ్చింది. ఇంటికాడికి వచ్చి కలుద్దామని అనుకున్నాను. బిగ్ బాస్ నుంచి వచ్చినాక ఎప్పుడు ఉంటావు ఏమో తెలియదు కదా. బిజీ బిజీగా ఉన్నా. ఏ వీడియోలు చూసినా నీయే ఉన్నాయి. అవును. రేపు మళ్ళీ కుంభమేళ వెళ్ళిపోతున్నా. అవునా? కుంభమేళ అదే ఎవరు? ఓకే. ఎవరెవరు? నేను ఒక్కదాన్నే. నా స్పిరిచువల్ ఫ్రెండ్స్, ఓ దేవతలు, దేవుళ్ళు, భక్తించే జనాలు. కింద నుంచి కలర్ తగ్గారు. అమ్మయ్య చాలా బాగుందండి. నిజంగా నాకైతే అమ్మవారే వచ్చి ఫస్ట్ భోజనం రికార్డ్ చేయండి. ఏం చెప్పావు బాబునన్న? చాలా బాగా వంటలు చేసేవారు. విష్ణుకేమో వంటలు రావు. అంటే మా మమ్మీ గ్రేట్ హోస్ట్. చూసా ఇలా పెట్టి ఒక ఇంత బిజీగా ఉంటారు, మనం ఇలా సర్వ్ అయితే తెప్పించి పెట్టిద్దాం. వంట చేయడం అసలు నేనేమన్నా అవుతానని మా మమ్మీకి షాక్. ఏమన్నా అయ్యావా నువ్వు? ఇప్పుడు ఫుల్ హ్యాపీగా తింటారు. వంటలు ఇంట్రెస్ట్ ఉంటేనే అండి. My mom loves to feed people, call people. She's a giver, big giver. దాంట్లో మనం 1% కూడా అసలు ఎలా పుట్టాం ఏమకి అన్నట్టు. దేవుడే. చెల్లి వచ్చింది. అదిగో చిట్టి ఆంటీ వచ్చింది. తినండి తినండి, రిలాక్స్. బాగుంది నాన్న. డెజర్ట్ తిన్నారా? తినుకుని ఉంటానా? నీకోసం మమ్మీ కోసం. జై భవాని. మీరు చెప్పారు సాటర్డే సండే. నేను ట్యూస్డే, థర్స్డే, సండే చెప్పాను. మీరు చూడండి, వాయిస్ మెసేజ్ ఉంటుంది. పర్లేదు, పెట్టింది కదా మీరు. అందుకే ఇలా ఖాళీగా ఉంది. నేను చెప్పింది ఏంటి, బల్కంపేట ఎల్లమ్మ కూడా అయితే పర్లేదు. అయ్యో మీరు చూసి అదే అనుకున్నా. పర్లేదు. ఎంత ఖాళీ ఉంది అసలు. ఎవరు లేరు. మీరు సండే అయితే అసలు హ్యాండిల్ చేయలేరు. నాకు ఇదే నేను హ్యాండిల్ చేయలేకపోయి ఫస్ట్ టైం పెడుతున్నాను. ఒక్కొక్కరు రిసీవ్ చేసుకోవడానికి నాకు అందరు లేట్గా వస్తారు. మళ్ళీ అమ్మాయ కొంచెం ఇంకా ఫుల్ జనాలు ఉంటే నా వల్ల కాదు. నేను అందుకే నాకు హాయిగా ఉంది యాక్చువల్లీ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. దూరం ఉన్న మీరు వచ్చారు. హీస్ జ్ఞానచంద్ర గారు. మా ఇంట్లో మా వాస్తు, మా ఆస్ట్రాలజీ అండ్ నేను బిగ్ బాస్కి వెళ్తే నాకు మంచి పేరు వస్తుందని ముందే చెప్పిన ప్రముఖ ఏమంటారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. రిచ్ సెలబ్రిటీ, రిచ్ ప్రొడ్యూసర్. సెలబ్రిటీ ఎండలో ఇంకా మెరుస్తున్నారు. మీరు నా బ్లాగ్ లో ఉన్నారు. అయితే ఏమైంది? వాళ్ళు ఎవరు వచ్చారని అడుగుతున్నా. నో నేను యాక్చువల్లీ మీ ఛానల్కి వద్దాం అనుకుని కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల విష్ణుప్రియ మేము నేను చాలా డైరెక్ట్గా వచ్చి మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ మీలాంటి గొప్ప వాళ్ళు వచ్చినందుకు.
అరే నువ్వు ఎప్పుడైనా పెద్దమ్మ తల్లి గుడిలో భోజనం పెట్టావా? అసలు మ్యాజిక్ చిన్న కాంతార మూమెంట్ జరిగింది ఫస్ట్. అవునా? పొద్దు నుంచి విని విని హరితేజ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మై మదర్, ఆ డాటర్, ఆ పెద్దమ్మలాగా అన్ని తిని బాగున్నాయి బాగున్నాయి అని చెప్పి దాన్ని తినేప్పడం. హలో, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. హలో, జై భవానీ. ఓ మై గాడ్, అందరికి నేను రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. మన సీత తను నా కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్. తేజ మర్చిపోయి తేజ సన్నగా అయ్యాడు కదా బయటకు వచ్చా. నీకు సన్నగా ఇంచు లాస్ అయ్యావు. సరే ఓకే, ఒప్పుకుంటా, వదిలేసేయండి. ఎందుకు తెలుసు ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదు. కాదు, వెయిట్ తగ్గితే ఇస్తాను. నేను ప్రయత్నం చేస్తున్నా. వెళ్ళి బట్టలు పెడతాను. హాయ్ రిద్దాం. మణికంఠకి హెయిర్ కావాలని పెట్టుకోవచ్చు. మణికంఠకి హెయిర్ వచ్చింది ఒక మేనిఫెస్టేషన్ టెక్నిక్, అది నేనే చెప్పాను. వాటర్ లో ఇట్ వర్క్స్. వాటర్ లో లైక్ నాకు చుట్టరాళ్ళు అని చెప్పి నీళ్ళు పోసుకుంటారు. పాజిటివ్ ఎనర్జీ సార్. వాటర్ అందుకే మనం వెళ్ళినప్పుడు తీర్థం ఎందుకు ఇస్తాము? వాటర్ కి ఆ మంత్రాలు చదివింది, అది వాటర్ తీసుకునిద్ది. వాటర్ హ్యాస్ దట్ పవర్ అనమాట. అది ఇమ్మీడియట్ గా నువ్వు దాంట్లో చెడుగా చూస్తే వాటర్ విషపూరితం అవుతుంది, విషపూరితం. మంచి చూస్తే మంచి అవుతుంది. యాక్చువల్లీ దీనిని కలిసాక నేను క్రిస్టల్స్ అవన్నీ కొనుక్కున్నాను వాటర్ లో. క్రిస్టల్స్. సో వాటర్ అంత శక్తి ఉంది. సో నువ్వు దానికి తగ్గిపోవాలి, నాకు ఇలా హెయిర్ రావాలి, లేకపోతే నేను ఇలా హ్యాండ్సమ్ అవ్వాలి, బ్యూటిఫుల్ అవ్వాలి అన్ని చెప్పి. మీ అందరికి ఒకటి మంచి జరిగిందని అమ్మా సన్నగా మెయింటైన్ చేయాలి. 4 kilos పెరిగి మళ్ళీ తగ్గా. చాలా సన్నగా ఒక 5 kilos తీసుకుని వాళ్ళమ్మ ఇదేందో మళ్ళీ కొత్తగా ఉన్నట్టుందని చెప్పి బ్రేక్ లేస్తాం. ఒక పని చేయండి, మధ్య మధ్యలో తీసుకోండి. ఓకే లేరా మాట్లాడేసాం అంతే. హాయ్, థ్యాంక్ యూ. అరే ఎవరు నిజం అనుకుంటారా? బాగున్నాం. ఏదో అలాగా ఎండలో నల్లగా అయిపోతాం. ఓకే, అందరికీ థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆల్ లక్ష్మీ దేవతలు అండ్ విష్ణు. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ us. God bless you. Thank you. God bless you. Subscribe to her channel. అచ్చన అడుగుతుంది, మీకు నచ్చితేనే చేయండి, నేను ఫోర్స్ చేయను, మీకు తెలుసు కదా. కళ్యాణ ప్రాప్తి. థ్యాంక్స్ రా, నీ బ్లెస్సింగ్స్ చాలా పవర్ఫుల్ రా.